కష్టంతో పైకొచ్చాడు కాబట్టే విజయం ఎంత గొప్పదో తెలుసు. పేరు లేకుండా పనిచేశాడు కాబట్టే వచ్చిన పేరును ఎలా నిలబెట్టుకోవాలో తెలుసు. 10 ఏళ్లు 8 సినిమాలు, అపజయం ఎరగని దర్శకుడు, నవ్వులు పంచే డాక్టర్, కాసులు కురిపించే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. Entertainment of the year for the best debutant director Telugu goes to Anil Ravipudi for Patas. పటాస్ అంటూ సూపర్ హిట్ ఎంట్రీ ఇచ్చి మనీ వాడతావో, మనుషులు వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, నా కొడక ఏం చేస్తావో చెయ్యి. సుప్రీం మరో సక్సెస్ తో ద్వితీయ విఘ్నం దాటేసింది. ర్యాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? Dove. వావ్. ఇక మాస్ మహారాజ్ తో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రాసేటప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ రాస్తాడు. అందుకే F2 లాంటి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడ కాస్తాయి? ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమర్షియల్ ఎంటర్టైనర్ లో రావిపూడికి సరిలేరు అని ప్రూవ్ చేశాడు అనిల్. మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు మీకోసం ప్రాణాలు ఇస్తున్నా. అక్కడ మీరేమో అడ్డమైన కోసం కమర్షియల్ లెక్కలు వేసుకోడు. ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడమే అనిల్ టార్గెట్. అందుకే F3 తో మరోసారి సక్సెస్ అందుకున్నారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ గారితో తీసిన భగవత్ కేసరి బ్లాక్ బాస్టర్ మాత్రమే కాదు, అనిల్ లోని వెర్సటాలిటీని ప్రూవ్ చేసింది. शेर शहराने से शेर ही होता है. बिल्ली नहीं बनता रे बुल्लब्बाई. బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే 100 దేవుళ్ళ లెక్క. దిల్ రాజు అండ్ శిరీష్ గారు అండ్ అనిల్ రావిపూడి ఈ కాంబో అంటే సక్సెస్ కి ISI మార్క్. ఎమోషన్ మిస్ కాకుండా, ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి ఒక విందు భోజనం అందించడంలో అనిల్ కి లేదు పోటీ. అంతేగా అంతేగా బ్రో, ఐ డోంట్ కేర్. ఈ సంక్రాంతికి వస్తున్న విక్టరీ వెంకటేష్ తో ముచ్చటగా మూడోసారి సరికొత్త జానర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు పండించేందుకు పక్కా ప్లాన్ తో వస్తున్నారు అనిల్ గారు. నౌ ద రియల్ ఛాలెంజ్. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. గూస్ బంప్స్ కెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో, కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. ఆడియన్స్ కి ఆరోగ్యం, నిర్మాతలకు ఆదాయం, ఆర్టిస్టులకు విజయం అందించే మన అనిల్ విజయ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ విషింగ్ ఆల్ ద సక్సెస్ అనిల్ రావిపూడి.